హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిపోర్టర్ ముసుగులో బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న విలేకరికి దేహశుద్ధి చేసిన ప్రజలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్ సంతోష్ నాయక్ని బట్టలుడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానిక ప్రజలు. ఇండ్ల నిర్మాణం సరిగ్గా లేవని చెప్తూ ఊర్లో ఉన్న ఇండ్ల ఫోటోలు తీస్తూ ఇంటికి 25,000 ఇవ్వాలని, లేకుంటే ఇండ్లు కూలగొట్టించే విధంగా చేస్తానని బెదిరించడంతో ఒక్కటైన స్థానికులు రిపోర్టర్ను పట్టుకొని బట్టలుడదీసి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇలాంటి వారి వల్ల యావత్ రిపోర్టర్లకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన చెందుతున్నారు విలేకరులు. నేను 100 గదాలు ప్లాట్ ఇచ్చిన, ఈ భార్య పేరు మీద చేసుకున్నా, నా దగ్గర డాగేసి 100 గదాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చిన, అపార్ట్మెంట్ కట్టుకుండు. నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్ధాలు మాట్లాడకు, నువ్వు ఒట్టి తిని చెప్తా. 4 లక్షలు సగం ఫ్లాట్ వస్తుందా? 15 లక్షలది ప్లాట్ నాకు అది 40 లక్షల ప్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగలా? 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? ఏం చేసినట్టు చెప్తా ఇనండి. అదొకటి. మొన్న ఏమన్నాడు సార్, ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది. నాకు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు, ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు అన్నారు, మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు, అన్ని కూలుతాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని. ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా, అవన్నీ కూలగొడతా. ఇక అబద్దాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు చెప్పు 26/9/2024 రోజున బిల్డింగ్లు అన్ని ఇల్లు ఉన్నదిరా కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇది ఏమున్నది? In the present case, as seen from the above provision of it is declared that the court is prohibited from taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore, the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా? ఇది ఒక్క నిజం. ఇదేముంది మళ్ళా అకార్డింగ్ number 2. The fact of concern lodged a complaint before the police stating, yes, Gauri Vatsala, Tahsildar Aminpur Mandal sent a letter. నేను చేస్తానా? నాకేం సంబంధం అన్నా? అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బిఎస్ఎల్ ఇంత పెద్ద బొంద పెడతారు. ఏ రోజు వచ్చింది? అవును, ఓకే అన్న. నేను రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న? ఇడ నెంబర్లు అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా? నీ అయ్యా నీ అమ్మరా? కొట్టురు ఇల్లు నంబర్ ఇవ్వద్దంట. అంటే ఊరోళ్ళు రోడ్లు ఉండాలి, రోడ్లు బంద్ చేసుకోవాలి.